ఐస్ మీద కూడా నీకు క్రీజ్ లైన్స్ వచ్చినాయంటే అక్కడ కూడా నువ్వు పౌడర్ అవ్వట్లేదు, అందుకని ఇక్కడ కలర్ వేరు ఉంది. మెయిన్గా తనకు ఒక అలవాటు ఉంది నుదిరిలా చుట్లించడం అనేది. సో సాధారణ సో అలా అనడం వల్ల ఏమైందంటే అక్కడ స్కిన్ అనేది చాలా వరకు ర్యాపిడ్గా గురైపోయి ఆ స్కిన్లో అక్కడ డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి. డన్. ఓకే, సో నౌ మనము ప్రోడక్ట్ తీసుకుంటాము. ఆల్మోస్ట్ మనం ఉన్న ప్యాలెట్లోనే ఇప్పుడు మనం వర్క్ కానిద్దాం. ఓకేనా? సో ఇక్కడ నాకు ఏ కలర్ ఉంటే డార్క్ కలర్ కనిపిస్తుంది. మెయిన్ బాగా ప్రాబ్లమేటిక్ కనిపించే కలర్ ఇక్కడ ఓకే బ్లెండింగ్. డన్. ఇప్పుడు నువ్వు చేసిన ఫౌండేషన్కి నేను చేసిన కన్సీలర్కే తేడా. నువ్వు తీసుకున్న సబ్జెక్టే తీసుకుంటా. ఇదే కదా తీసుకుంది FS27, ఇదే తీసుకున్నావా? బ్లెండింగ్. క్లియర్. నువ్వు అంత సెట్ చేసినాక కూడా లైన్స్ వస్తే కాసేపు ఆగిన తర్వాత నువ్వు ఏం ప్రోడక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్లెండర్ ఉంటుంది, ఆ బ్లెండర్తో లిటిల్ బిట్ బ్లెండ్ చేస్తే సెట్ అయిపోయింది. నీకు కూడా అర్థమైపోయింది అనుకుంటా సూర్య. ఓకేనా? సో ఇక్కడ ఉన్న కలర్కి ఇక్కడ కలర్కు మీకు చాలా తేడా కనిపిస్తుంది. చూడు, ఇక్కడ ఆల్రెడీ డల్ అయిపోయింది, ఇక్కడ నీకు ఆల్రెడీ గ్లోయిస్గా కనిపిస్తూ ఉంటుంది. సో తినకు అంటే మెయిన్గా ఏంటంటే తిన స్కిన్ అంతా లాక్ అయిపోయింది. లాక్ మీన్స్ ఏంటంటే వైట్ హెడ్స్ తోటి లాక్ అయిపోయింది. సో దాని ద్వారా కూడా కొద్దిగా నీకు ప్రాబ్లమ్ని ఫేస్ చేయొచ్చు. చూడు, ఇక్కడ నువ్వు గమనిస్తున్నావా వైట్ హెడ్స్ కనిపిస్తున్నాయా? సాఫ్ట్ ప్లస్ నీట్గా అంటే ఇప్పుడు పిగ్మెంటేషన్ కూడా ఇక్కడ నీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ పిగ్మెంటేషన్ హైడ్ అయిపోయింది. సో ఇది మనం ఇలా బ్లెండ్ చేయడంలో సో గాయస్ చూసారుగా, స్టెప్ బై స్టెప్ మనమైతే బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మేకప్ కోసం వెంటనే జాయిన్ అవ్వండి. మన బేసిక్ టు అడ్వాన్స్లో మేకప్ కోర్స్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నా యొక్క నంబర్కి కాల్ చేయండి. సో మన అకాడమీ నియర్ ఫోరం మాల్ KPHB 9th phase BC8 అకాడమీ. సో నా నంబర్ అయితే కిందిస్తున్నా, కాల్ చేయండి.